నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి బిగ్ అప్డేటే ఇది. బిగ్ అప్డేట్ కంటే బిగ్ ఇష్యూ అతిపెద్ద విషయం. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ దానికి చట్ట భద్రత, భద్రత కల్పిస్తూ రేపు పార్లమెంట్‌లోకి ఆ బిల్లు రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ పేరుతోటి. అది లోక్‌సభలోను, రాజ్యసభలోను చర్చ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఆమోదించి అది చట్టం రూపంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎవరి వలన అయితే ఇది పార్లమెంటు వరకు వెళ్ళాల్సి వచ్చిందో, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్నప్పుడు వైసీపీ అటెండ్ అవ్వలేదు. మరి పార్లమెంట్‌లో అటెండ్ అవుతారా? అయితే ఏం మాట్లాడతారు? వ్యతిరేకిస్తారా? అనుకూలంగా చెప్తారా? పోనీ ఇంకేమన్నా సవరణలు చెప్తారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తర్వాతి నాయకులు బొత్స, సిదిరి, ధర్మాన వీళ్ళ స్టాండ్ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మేము ప్రజాభీష్టం మేరకే అమరావతి అనుకూలం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చేయలేదు. 2019లో అందుకే ఆయన అందరికంటే ముందు ఇల్లు కట్టుకున్నాడు. పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తూ వస్తున్నారు. ఓవరాల్‌గా వైసీపీ ఎంపీలు రేపు పార్లమెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సమయం, సందర్భం కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుకు సంబంధించిన విషయం కూడా గనుక వీరి ప్రవర్తన లోక్సభ, రాజ్యసభలో ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? వివిరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్తే. రావు గారు, ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే అసలు ఫస్ట్ వీళ్ళు అటెండ్ అవుతారా దీనికి రేపటి సమావేశాలకి? ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ వైఖరి మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో చెప్పడం ఒకటి, చేయడం ఒకటి చేసుకుంటూ పోతున్నారు. మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే అమరావతిని అక్కడ పెట్టాలి, రాజధాని అక్కడ పెట్టాలి అన్నప్పుడు నిండు సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను ఇక్కడ అమరావతిని రాజధాని పెట్టడానికి. అంటే అక్కడ పేరు ఖరారు కాలేదు, ఓన్లీ రాజధాని ఎక్కడ పెట్టాలి, లొకేషన్. ఆ లొకేషన్ చెప్పినప్పుడు ఆయన చెప్పాడు నిండు సభలో, నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను వేరే అదేని ఇదని ప్రాంతాల మధ్య ఇప్పటికే మనం విడిపోయి వచ్చాము. మళ్ళీ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య వీటి మధ్య గొడవలు ఉండకూడదని నేను ఆమోదం తెలుపుతున్నానని సుస్పష్టంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధానుల నినాదం ఎత్తుకున్నాడు. ఆ 3 రాజధానుల నినాదం అప్పుడు కౌన్సిల్లో మెజారిటీ లేకపోవడంతో అది ఆగిపోయింది. దాన్ని విరమించుకున్నారు. మళ్ళీ మెరుగైన బిల్లు పెడతాం, మేము మెరుగైనటువంటి దీన్ని చేస్తాం, చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేశారు. ప్రజలు మెరుగైనటువంటి తీర్పిచ్చారు. దాంతో ఆయనకు అవకాశం కల్పించలే. తాజాగా ఈ చట్ట సవరణ చేసి, ఏది విభజన చట్టాన్ని సవరణ చేసి ఒక రాజధాని, కేంద్ర రాజధానిని గుర్తించడానికి, ప్రాంతాన్ని గుర్తించడానికి నిన్న శాసనసభలో తీర్మానం చేశారు. ఆ సమావేశానికి హాజరు కాలే. ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఎందుకు కాలేదు అంటే, మేము అసలు సమావేశాలే హాజరు కావట్లేదు కదా, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము హాజరు కావట్లేదు అన్నారు. ఈ ముఖ్యమైనటువంటి సమావేశానికి కూడా వాళ్ళు హాజరు కాలే. తర్వాత రేపు జరిగేటువంటి సమావేశాలకు కూడా హాజరవుతారా లేదనేది అనుమానమే. అంటే ఎందుకంటే ఇన్ని పిల్లి మొగ్గలు వేశారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంత జరిగినా కూడా, ఏది ఎంత జరిగి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నాడు, రాజధానికి కాంక్లేవ్లో, విజయవాడ జరిగిన కాంక్లేవ్లో చెప్పేశాడు, మేము రాజధాని అమరావతి మేము అంగీకరిస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ఆమోదంగా ఉన్నారు, మేము వ్యతిరేకించట్లేదని చెప్పారు కాంక్లేవ్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో పత్రికా విలేకరుల సమావేశం మాట్లాడిన తర్వాత నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడ రివర్ బెడ్లో కట్టారు, అది అనుకూలమైంది కాదు, విజయవాడ గుంటూరు మధ్యలో కట్టాలి, ఇక్కడ తీసుకొచ్చి కట్టారు, మునిగే నీళ్ళలో కట్టారు, ఇవన్నీ అంటే తన అసంతృప్తిని, తన అయిష్టతను ప్రకటించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ తాజాగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ కూడా మా స్టాండ్ అదే, మేము అమరావతిని అంగీకరిస్తున్నాం అని చెప్పాడు. తీర్మానం అయిపోయిన తర్వాత నిన్న వైజాగ్లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సందర్భంలో, సభ సందర్భంలో మూలపేట పోర్టుకి చలో పోర్టు మూలపేట అని చెప్పేసి దాని సందర్భంగా జరిగిన సభలో సీనియర్ నాయకులు వాళ్ళు, ఇది కౌన్సిల్లో ప్రతిపక్ష నేత ఆయన బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు, అసలు ఆ బిల్లు కౌన్సిల్కి రాలేదు కదా, ఎట్ట చట్టం అవుద్దని అన్నాడు. అంటే ఆయనకు తెలియక అది అని తెలుసు,
కాకపోతే ప్రజల్లో జనాల్లో జస్ట్ అలా ఒక ఉంచేసేయాలి కన్ఫ్యూజన్ క్రియేట్ విషయాన్ని. చేయడం కోసం ఆయన ఉమ్, చెప్పాడు. తర్వాత ఇక్కడ నిధులను తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయట్లేదు, వాళ్ళు కేవలం అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు, రేపు పొద్దున అమరావతి నుంచి కూడా తరివేస్తే మనం ఎడిపోవాలి అనే ప్రశ్న ఉత్తరాంధ్ర ప్రజలకు వేశాడు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు కూడా అదే ప్రశ్నలు వేశాడు. సీనియర్ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూడా అయ్యే ప్రశ్నలు వేశారు. అసలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజధాని అమరావతిని ఆమోదిస్తుంది వైసీపీ అని ప్రజలు నమ్ముతున్నారా? నేనైతే అనుకోవట్లేదు. బహిరంగంగా చెప్తున్నారు కదా వాళ్ళు. అందుకనే ఇంకా మేము సజ్జల రామకృష్ణారెడ్డి మా జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తుందని వీరు చెప్తున్నారు. ఉమ్, ఆ ప్రాంతానికి వెళ్తేనేమో మేము ఇది కాదు, ఇది అసలు ఈ తీర్మానం చెల్లదు, రేపు మా ప్రభుత్వం వస్తే మారుస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉమ్, 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 మార్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు రేపు ఇది వచ్చిన తర్వాత కూడా ఉమ్, రాజధాని ఏర్పాటు, రాజధాని ఎంపిక అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం అనేది వాస్తవం, ఉమ్, అందులో కాదనలేంది. ఉమ్, కాకపోతే ఇక్కడ ఏంటి, అది విభజన చట్టంలో హైదరాబాదు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, ఆ తర్వాత మీ రాజధాని 10 ఏళ్ళ తర్వాత మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆ ఏర్పాటు చేసుకునేది అమరావతిలో అనే సవరణ ఇప్పుడు చేస్తున్నారు సెక్షన్ 5(2)లో. దానికి రాజ్యసభ, లోక్సభలో చేయాలి, లోక్సభ తర్వాత రాజ్యసభలో చేయాలి, ఆ తర్వాత రాష్ట్రపతికి వెళ్ళి ఆమోదం పొంది రావాలి. ఉమ్, అయితే రేపు లోక్సభలో జరిగేటువంటి చర్చలో ఇప్పుడు జయజెండాలో బిజినెస్లో యాడ్ చేశారు దాన్ని. ఉమ్, రేపు ప్రశ్నోత్తరాల అనంతరం ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నారని. ఈ బిల్లుని ప్రవేశపెడుతున్న ఇన్ని పిల్లి మొక్కలు వేస్తున్నటువంటి వైసీపీ హాజరై మాట్లాడుకుంటుందా, అసలు హాజరవుదా లేదా? అంటే ఇంకా పిల్లి మొగ్గలు అనుకోవాలా, లేదు క్లియర్ స్టాండ్ అనుకోవాలా? వీళ్ళది క్లియర్ స్టాండ్ అయితే కనుక రేపు ఇక పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు లేదు. క్లియర్ స్టాండ్ ధర్మాన చెప్తున్నది, బొత్స చెప్తున్నది, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నది. ఇప్పుడు వాళ్ళ క్లియర్ స్టాండ్ అనుకుంటే. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఇంతకుముందు అన్నది, ఎందుకంటే ప్రతిపక్ష నేత, ఉమ్, సీనియర్ లెజిస్లేటర్ ఉమ్, ఎవరు, ధర్మాన ప్రసాదరావు, ఉమ్. గత మంత్రులుగా అవును, అవును, పనిచేసిన అవును, సీనియర్ అవును. అనుభవం అయిన అద్భుతమైన స్పీకర్ కూడా. స్పీకరు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తే ఈయన మాటలు మాట్లాడుతుంటే ఉమ్. ఇక ఏది, ఇక వైసీపీ స్టాండ్ ఏంటో క్లారిటీ రాకుండా అదే. ఉంటుంది కదా. అదే. నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు సామెత ఉంటదే, ఉమ్, అట్లా ఉంది. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ఉమ్, రాజధాని ఇక్కడే అంటున్నాడు, ఉమ్, వాళ్ళేమో అక్కడే అభివృద్ధి చేస్తున్నారు, రేపు పరిస్థితి ఏంది, ఉమ్. అసలు ఈ తీర్మానం ఏమి యాక్సెప్ట్ కాదు. కానీ ఇంకొక అవకాశం ఉంది కదా వైసీపీకి, చర్చలో పాల్గొని వాళ్ళకి అవకాశం వస్తే అమరావతిని వ్యతిరేకించడమో అనుకూలించడమో చేయొచ్చు. ఒకవేళ అనుకూలిస్తుంటే సవరణలు ఏమన్నా చేయొచ్చు, వ్యతిరేకిస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పొచ్చు, పార్లమెంట్లో చెప్పొచ్చు. దేశ అత్యున్నత చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో చెప్పే అవకాశం ఉంటుంది. సో దానికోసమైనా ఏమన్నా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? చట్టసభలో వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది రికార్డెడ్గా ఉంటుంది. అవును కదా. బయట ఎన్ని మాట్లాడినా ఈ లెక్కలోకి రావు. ఉమ్, ఒక చట్టసభ అంటే అదేలేండి, శాసనసభ నిండు శాసనసభలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉమ్, తర్వాత మాట మార్చాడు కదా. ఉమ్. అందుకని రేపు ముఖం చాటేస్తారనేదే నేను అనుకుంటున్నా లోక్సభలో. ఓకే, రేపు లేకపోతే చర్చలో పాల్గొనకుండా ఉంటారు. తప్ప చర్చలో పాల్గొంటే వాళ్ళ వైఖరికి స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చర్చలో పాల్గొనకపోయినా క్లియర్ కదా, అప్పుడు ద్రోహులుగా మిగులుతారు కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం పార్లమెంట్లో వచ్చింది. అందుకని రేపు సభలో వాళ్ళ వైఖరి అనుకూలమైతేనేమో ఓకే, వాళ్ళ స్టాండ్ మార్చుకొని దారికి వచ్చారనుకోవచ్చు. లేదు అనుకున్నారు, ఇప్పుడు చర్చలో పాల్గొనలేదు, సభకు హాజరు కాలేదు అనుకోండి, వాళ్ళు అమరావతిని అంగీకరించడం లేదు అనేది స్పష్టమైపోద్ది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సభలో బిల్లు పెట్టబోయేది కేంద్రం. అవును, ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్ర హోంశాఖ నుంచి బిల్లు వస్తుంది సభలోకి. కాబట్టి తప్పించుకోలేక డెఫినెట్గా సభకు హాజరయ్యే అవకాశం ఉందని అప్సాన్ రాజేష్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. సో అటువైపు నుంచి చూసినప్పుడు వైసీపీ దాన్ని ఎట్లా తీసుకుంటుంది? మీరు చెప్పేది కరెక్టే. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన బిల్లు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటిది, కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించింది బిల్లు అయి ఉంటే ఖచ్చితంగా హాజరవుతారు. అనేక సందర్భాల్లో వాళ్ళు అడగక ముందే వీళ్ళు ముందుగానే మద్దతు ప్రకటించే సందర్భాలు ఉన్నాయి. అది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల వరకే ఆ వైఖరి ఉంటుంది వైసీపీకి, అంతే తప్ప దీనికి ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అంటే ఆ వైఖరితో అటెండ్ అవుతారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు.
సో క్లియర్ స్టాండ్ వైసీపీ తీసుకునే అవకాశం ఉందనే అనుకోవచ్చు. తప్పించుకుంటారని పార్లమెంట్ తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అని ఉమ్, రేపు సభకి వెళ్ళలేదనుకోండి ఉమ్, హాయిగా ఉంటుంది కదా. ఉమ్. ఎందుకు వెళ్ళలేదని అడిగేవాడు పోనీ చెప్పేది లోక్సభలో 9 ఉన్నారు, 9లో ఏ ఒక్కరు మాట్లాడకుండా పోనీ తప్పించుకున్నారు అనుకోండి. రాజ్యసభలో 9 మంది ఉన్నారు కదా, అదే వాళ్ళు కూడా అదే అదే అనుసరిస్తారు. అనుసరిస్తారు. మరి జనాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఎవరు అడిగేది ఎవరు చెప్పేది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఉమ్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి చెప్తున్నాడు, ఉమ్, అటు పోతే అక్కడ ఉత్తరాంధ్ర వాడు ఒకటి చెప్తున్నారు. ఉమ్, పైగా నిండు సభలో చెప్పాడు ఏమని, సభలో ఆ పార్టీ నాయకులంతా ఏం చెప్పారు, 2019 ఎన్నికల్లో మా నాయకుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, మేము పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటాడు, ఉమ్. చంద్రబాబుకి ఇల్లు లేదు వాకిల్ లేదు, అవును, చంద్రబాబు ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు, అవును. చంద్రబాబే హైదరాబాద్ నుంచి మాకు చిత్తశుద్ధి ఉందా, మీకు మాకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి ఎన్నికల ముందు 19 ఎన్నికల ముందు ప్రతి వాళ్ళు మాట్లాడిన మాట ఆ అవును, పార్టీ అవును. నాయకులంతా కూడా. ఉమ్, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో అదే మాట చెప్పాడు, ఉమ్, ఈ రాజధానికి నేను ఆమోదిస్తున్నా, ఎక్కువ స్థలం ఉంటుంది, ఎక్కువ స్థలం చూడండి, ప్రభుత్వ స్థలం ఉన్న చోట పెట్టండి, ఉమ్, నాకు ఆమోదం విజయవాడ ఈ దగ్గర పెట్టడంలో ఉమ్, అని చెప్పాడు. ఆ రోజు చెప్పలే ఉత్తరాంధ్రలో పెట్టాలా, వైజాగ్లో పెట్టాలా, ఉమ్, 3 రాజధానులు పెట్టాలా, ఒకే చోట వద్దనే మాట ఆ రోజు చెప్పలా. ఉమ్, ఆ రోజు ఆమోదం తెలిపాడు, ఉమ్, నేను ఇల్లు కట్టుకుంటున్నాను అన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఉన్నాడు, ఉమ్, ఇవన్నీ జనాన్ని నమ్మించాడు కదా, ఉమ్. నమ్మించి మోసం చేశాడుగా. ఇక్కడ ఒక విషయం ఫైనల్గా, ఈ విషయంలో ఫైనల్గా చర్చకొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, అమరావతి రాజధానిగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించట్లేదు. ఆ విషయం తెలిసి 40% ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి. సరే సీట్లు 11 వచ్చాయి అనుకోండి, ఆ విషయం తెలిసి 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని అని బిల్లు పెట్టారు, అసెంబ్లీలో పాల్గొనలేదు, తర్వాత పార్లమెంట్లో కూడా పాల్గొనలేదు, లేదా పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తూనో సవరణలు చేస్తూనో ఏదో చేస్తారులే అని అనుకుందాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఆ 3 రాజధానులు అన్నప్పుడు 40% ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డికి. పార్లమెంట్లో కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి, అది అంతర్జాతీయంగా ప్రపంచం మెచ్చేటువంటి రాజధాని అయి ఉండాలి అనేటువంటి రాజధానిని అక్కడ నిర్మించాలని ఈ ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది. పోనీ ఎక్కడొక చోట రాజధాని ఉండాలి కదా అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దాన్ని నోటిఫై చేస్తున్నప్పుడు, దానికి ఒక గెజెట్ ఇస్తున్నప్పుడు, దాన్ని ఒక చట్టబద్ధత కల్పిస్తున్నప్పుడు చర్చలో పాల్గొనకపోవటమో, వ్యతిరేకించటమో, వెళ్ళిపోవటమో చేస్తే ప్రజలు ఎట్లా తీసుకుంటారనేది నా ప్రశ్న. ఎన్నికల్లో పరిశీలించడమే మన ప్రజల్ని. ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా, ప్రజలు ఏం తీర్పిస్తారు ఏమిటనేది చెప్పలేం కదా. అంటే ప్రజలకి ఇప్పటికైనా ఓరు బాబు మీరు కొట్టుకోమాకండి, ఎక్కడో చోట రాజధాని పెట్టండి రా బాబు అనే భావన ఆ భావన ఉంది, ఆ భావన ఉంది. కానీ ఇది తీర్మానం చేసిన తర్వాత ఇప్పుడు ఆ రాజధాని పనులు జరుగుతున్నాయి, పనులు 56,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, కాంట్రాక్ట్ పనులు అయిపోయినాయి. ఇప్పుడు మొన్న కొన్ని సిఆర్డి ఆఫీస్ ఓపెన్ చేశారు, ఈ నెలలో ఏదో ఓపెన్ చేయబోతున్నారు. కొన్ని భవనాలు ఐఏఎస్ జడ్జి క్వార్టర్స్ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఐఏఎస్ బంగ్లా అపార్ట్మెంట్స్ చేయబోతున్నారు, ప్రకటించారు కదా. 27లో ఏం ఓపెన్ చేస్తాం, 28లో ఏం ఓపెన్ చేస్తాం చేస్తారా. ముమ్మరంగా జరుగుతున్నాయి పనులు, టార్గెట్ పెట్టి వీక్లీ రివ్యూ చేస్తున్నారు. ఇంత చేసినా కూడా వాళ్ళు ఇంకా రాజధాని మార్చాలి అనేటువంటి ఆలోచన అనుకుంది. ఎంత ధైర్యం ఉండాలి, స్పష్టతని ఇవ్వట్లా. అంటే ఇక్కడో మాట అక్కడో మాట చెప్తున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఆ 40% ఉంటుందా వైసీపీ తోటి, ఆ మాస్ హిస్టీరియా కొనసాగుతుందా? కొనసాగదు. ఎందుకంటే ప్రజలకు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఇంతకుముందు లాగా ఏముందిలే అమరావతి ఏదో చేస్తున్నారనే పరిస్థితిలో లేరు. అమరావతి వచ్చే ఎన్నికల నాటికి అమరావతి నిటారుగా నిలబడి ఉంటుంది. ఏది భవనాలన్నీ అయిపోతాయి, ప్రారంభోత్సవాలు అవుతాయి, మెజారిటీకి అయిపోతాయి పనులన్నీ, ఏదో కొన్ని ఉంటే మిగులుతాయేమో. అటు పోలవరం అయిపోతుంటుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అమరావతి పోలవరం అనేది ఆ రాష్ట్రానికి ఒక ఐకానిక్. ఇవి అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లిగంతులు వేసినా కూడా రాజధాని మార్చడం అనేది కుదరని పని. అది ఇన్ని భవనాలు, ఇంత గట్టి, ఇంత ఆఫీసర్లు ఇన్ని అయిపోయిన తర్వాత రేపు వీటన్నిటి ఎత్తున పెట్టుకుని పోతాడా? పోలేరు కదా. ఒకవేళ రాబోయే ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇక అమరావతి రాజధాని అని చెప్పక అనివార్యమైన పరిస్థితే ఉంటది కదా అని అనివార్యంగా చెప్పాల్సి. అంశాన్ని ఎజెండాలకు రానియరు.
ఇక మేము రాజధానిని మార్చము, ఇదే ఉంచుతాం, ఆ ఎజెండా ఉండదు ఇంకా. ఏదైనా ఉండదు, ఉమ్, ఉమ్, ఉండడానికి అవకాశం ఉండదు. ఉమ్, ఎందుకంటే అప్పటికప్పుడు భవనాలు అభివృద్ధి అంతా అయిపోతుంటుంది. ఉమ్, 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 అంత అభివృద్ధి జరుగుతుంటే నేను రాజధాని మారుస్తానంటే పిచ్చోళ్ళగా చూస్తాను. ఉమ్. సో ఈ మాస్ హిస్టీరియా ఇప్పటి వరకు కొనసాగే అవకాశం లేదు. రేపు పార్లమెంట్లో వైఖరి చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది, ఇంకా క్లారిటీ వచ్చే క్లారిటీ అవకాశం వస్తుంది, ఉంటుంది. క్లారిటీ వస్తుంది. ఉమ్, జగన్ ప్రజలతో గేమ్ ఆడుతుండా, ఉమ్, మోసం చేస్తాడా, దగా చేస్తాడా, ఉమ్, ఇప్పటికే ఒకసారి ప్రూవ్ అయింది అది. ఉమ్, ఉమ్, ఎందుకంటే నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి ఇల్లు ఉంటుంటుంది, అసెంబ్లీ ఏడు ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రాజధాని అక్కడ ఉంటుంది, లెజిస్లేటివ్ రాజధాని ఎక్కడ ఉంటుంది, జ్యుడిషియల్ రాజధాని అక్కడ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఉమ్, ఇవన్నీ ఏవి చేసినా ఏముండదు. ఉమ్. అందుకని ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఈ ఎజెండా నుంచి మారిపోద్ది ఈ ఎజెండా. సో రేపు వైసీపీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది వైసీపీ భవిష్యత్తుకు కూడా ఒక నిర్దేశం అయ్యే అవకాశం ఉంటుందేమో ఖచ్చితంగా, కదా. ఖచ్చితంగా. రైట్. ఎందుకంటే ఒక దేశ రాజధాని లోక్సభ అన్ని అత్యున్నతమైన సభ, రాజ్యసభలో రాజధాని అంశం. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, 2014 ఏది ఈ బిల్లు ఆమోదం పొందినప్పుడు, ఎప్పుడు ఈ రాష్ట్ర విభజన బిల్లు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దోబూచులాడి కనపడకుండా పోయాడు. ఇప్పుడు కనపడకుండా పోతాడు. రైట్. థ్యాంక్ యూ సార్.